సెంటర్ లో ఎలా వేద్దాం అనుకున్నాడు ఇంతకు. ఇంత కూడా బుర్ర పిచ్చ నా కొడుకు. అరే ఇంత గుర్రెగాని లేకుండా వినరు ఆయన నీ మోకానికి. ఎవరు తేమన్నాడు మరి. ఫోన్ ఎక్కడ పెట్టాలంటే అంగీకి జోబు లేదు, సో అక్కడ పెట్టేసుకోవాలి. నువ్వు ఇక్కడ పాస్ వస్తున్నా కెమెరా ఉంది, రికార్డ్ అవుతుంది. ఏం మనిషిరా పాస్ వస్తున్నాడు రా. ఏం మనిషిరా బాబు. ఆటో నన్ను జరిపి మరి నన్ను వచ్చి నా ముందర పాస్ వస్తున్నాడు. ఏం మనిషిరా నాయన. ఒక్కసారి చూడండి ఆ కార్ ఎట్లా వస్తుంది. వాడు బైక్ కూడా చూసారా అంత అడ్డం పెట్టాడు. ఎలా వస్తుంది. ఒక్కడికంటే ఒక్కడికి లేదు మామ. అసలు ఎలా అడ్డం పెడితే అవతల ఎలా వస్తాడు, ఎలా క్లియర్ అవుతుంది ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్ చూసారా, ఇంత జామ్ అయిపోయింది. ఇటుకెళ్ళి అడ్డం పెడితే అటు సైడ్ ఎట్లా వస్తారు. కొంచెం కూడా యూజ్ చేయర్రా బుర్రా. సో కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా. ఆ వాటర్ ట్యాంక్ ప్లస్ కార్ ఎక్కడ బాగుంటుంది. ఈ సందులో చెప్పాను కదా ఇప్పుడు చూడు ఇంతే ఈ టైం. బైకర్సే ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఎంత వెనక్కి తీస్తావో తేవాలి, ఇంకా వెనక్కి తీసుకురావాలి. ఆ పర్పుల్ షర్ట్ అవసరం అయ్యా ముందుకెళ్ళి మరి వెనక్కి రావడం. అదే ఫస్ట్ ఆపితే అయిపోతుంది కదా. ఒక్కొక్కడు వెనక్కి జరుగుతున్నాడు ఇప్పుడు. తెలియదు ఆడ అసలు కట్ అవుతుంది. ఇంకా ఈ బైకులు తీయాలి. తాత ఉన్న బైక్ తీయాలి, దాని ముందున్న బైక్ ఇంకో బైక్ తీయాలి. ఎడం అవుతుంది కట్ అవుతుంది అనుకున్నా, కట్ అవ్వదు అసలు. కార్ లొట్ట పడిపోతుంది సైడ్ లో. ఆ పోల్ ఉంది, ఆ పోల్ దగ్గర టర్నింగ్ ఎలా మళ్ళీ ముందుకు వచ్చి మలపాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా పిచ్చనా కొడుకులు. తీసుకెళ్ళి లాక్ చేస్తారు, లాక్ చేసిన తర్వాత రా అంటే ఎట్లా వస్తారు. రే ఆగండి రా అయ్యా. నీ అమ్మ వచ్చి ఆపుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి అడ్డం పెడుతున్నాడు పర్పుల్ షర్టుడు. పిచ్చనా కొడుకు. అదిగో ఆడు చూడు, ఆడు అటుకెళ్ళి వచ్చి అడ్డం పెడుతున్నాడు. అది అవతల ఒకటి ఇతలో ఒకటి ఉంటే ఎట్లా పోతాడు రా పోయేటోడు. పిచ్చనా కొడుకులు. మళ్ళీ అదే మళ్ళీ అంతే. పోనివ్వరు పోయడం రానివ్వరు అంటే ఎట్లా రా. ఆడైతే ఎంత ఎర్రిపోకూడదు చూడు. సెంటర్ లో ఎలా వేద్దాం అనుకున్నాడు ఇంతకు. ఇంత కూడా బుర్ర పిచ్చనా కొడుకు. అరే ఇంత గుర్రెగాని లేకుండా వినరు ఆయన నీ మోకానికి. ఎవరు తేమన్నాడు మరి. పిచ్చనా కొడుకులాగా. అంటే గొర్రెగాడే తెచ్చాడు ఆనకి సైడ్. అదే ముందు వచ్చి మింగెత్తున్నాడు. గొర్రెగాళ్ళలో తయారయ్యారు మొత్తం. ఇప్పుడు నేను కానీ ఆపక సైడ్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి లాగ్ అయిపోతుంది. నేను లేదు వాడికి సైడ్ ఇచ్చేదాన్ని అడ్డు పెట్టాను అనుకో, ఇంకా అంతే సంగతి. అటు సైడ్కి వెళ్ళి బండ్లు రావు. నేను లాక్ చేసిన అయితే మళ్ళీ ఆన్లాక్ ఎరిపు కాదు కదా. చిన్న కొడుకులు మా కొంచెం కూడా సివిక్ సెన్స్ లేదు, లోడలేదు. బుర్ర వాడితే కరెక్ట్ కదా, వాడరు కొంచెం కూడా. సో అదేనమాట. ఇంకా ఇది ఎంతలే రెగ్యులర్ ఉండేదేలే, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈ ఏరియాలో మా స్టార్టింగ్ ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడు ఈ ట్రాఫిక్ ని ఎదుర్కోవాలి, నేను పెద్ద యుద్ధం చేయాలి ఇక్కడ. సో ఓన్లీ సాటర్డే సండే ఒకటే అది మనకు ఖాళీ దొరికేది, మిగతా రోజులు అంతా అంతే ఇంకా రెగ్యులర్. సో నేను వేరే వర్క్కి వెళ్ళింటే అన్న మార్నింగ్ నుంచి. సో 3 o'clock వచ్చేసా. 3కి వచ్చి ఇప్పుడు 4:30కి కొంచెం గంట రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతున్నా. వేరే వర్క్కి వెళ్ళి ఉండే మార్నింగ్ 10కో 9కి వెళ్ళాను. 700 రూపీస్ వచ్చాయి. ఆ 700 ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనం టార్గెట్ ఉండేవి మనకు. వేరే వర్క్ అంటే అదే సిమెంట్ వర్క్ వెళ్ళింటి, తెలిసిన వాళ్ళే మాట. సో 700 ఇచ్చారు. ఒక్కరోజు వెళ్దాం చూద్దామని వెళ్ళాను. 700 వచ్చాయి కానీ ప్యాక్ అయిపోయింది. మనకు అలవాట్లేని పని, మన వల్ల కాదనిపించింది. చాలరా బాబు వచ్చినాయి చాలు, ఒకరోజు చాలరా అనుకున్నా. మళ్ళీ ఇంకా ఎప్పుడు పోను ఇంకా అదనమాట. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఇక్కడ ఆపుకుందామా అని చూస్తున్నా. ఎవడో ఒకడు వచ్చి మళ్ళీ తీయ అంటాడు ముందరికి, పిచ్చనా కొడుకులు. సో బ్రైట్నెస్ ఫుల్ పెట్టేసా. బ్యాగ్ సెటప్ చేసుకోవాలి. నైట్ చలి వేసినప్పుడు వేసుకున్నాం లేదు స్వెటర్. కానీ ఫోన్ ఎక్కడ పెట్టాలంటే అంగీకి జోబు లేదు, సో అక్కడ పెట్టేసుకోవాలి. సో అది. సో అండ్ అన్న ఈ గ్యాప్ లో ఈ బ్యాగ్ సెటప్ చేసే లోపు ఫస్ట్ మీరు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి మామ. అప్డేట్స్ ఇస్తున్నాను వాట్సాప్ లో. ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఒక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు అంతే. పైన క్యూఆర్ కోడ్ ఇచ్చా కదా. సో ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేసి జాయిన్ అయిపోండి. ఓకే లేదా కామెంట్ బాక్స్ లో కూడా మీకు పిన్ చేస్తాను వాట్సాప్ జాయిన్ అని. ఓకే కామెంట్ బాక్స్ లో అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో అదనమాట. ఇంకా చెప్పానా నేను వెనక్కి ఎవడో ఒకటి వచ్చి మన ముందుకు వెళ్ళమంటాడని. సో అది మనవాడు ఆటో వచ్చాడు దిల్సుఖ్ నగర్ సైడ్. నువ్వు ఇక్కడే పాస్ వస్తున్నా కెమెరా ఉంది, రికార్డ్ అవుతుంది. ఏం మనిషిరా పాస్ వస్తున్నాడు రా. ఏం మనిషిరా బాబు. మామ 4:30కి స్టార్ట్ చేస్తా కరెక్ట్గా. 4:30 అవుతుంది. టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 4:30కి స్టార్ట్ అయ్యా. ట్రిప్ బి 0 అవుతామా మర్చిపోయా. ట్రిప్ బి
జీరో. చూద్దాం ఫస్ట్ రైడ్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏం తీసుకోలేదు. పర్ కిలోమీటర్ 10 రూపీస్ ప్లాన్ యాక్టివ్లో ఉంది. ఓకే, సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏం తీసుకోలే. ప్రోగ్రెస్లో పడింది అంట. అది క్యాన్సిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయి, ఇంకో ప్లాన్ తీసుకోకుండా. మళ్ళీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఏం లేదు, ఎప్పుడు యాక్టివ్ అవుతుంది ప్లాన్. ఇప్పుడు రైడ్ వస్తే పరిస్థితి ఏంటి, నేను తీసుకుని లాభం ఏంట్రా. 17 కిలోమీటర్ల రైడ్ యాక్సెప్ట్ చేసాక 150 రూపాయలు చూపించింది మామ. 150 రూపాయలు చూపించింది మామ. 17 కిలోమీటర్లు 150. సర్లే వెళ్దాం మామ, ఇంకా తప్పదు. సో వెనకే ఉంది అమ్మ. వ్యాలెట్ మళ్ళీ చేసేసాడు అమ్మ. ఇదో ఫస్ట్ రీఛార్జ్ చేసినట్టు చూపించాడు, తర్వాత దీంట్లో అడ్జస్ట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు సక్సెస్ కాగానే మళ్ళీ నాకు ఇచ్చేసాడు. అమ్మా అసలే మింగుతుంటారా నా కొడుకు. నేను మామూలుగా తిట్లు దిగకుంటారా ఇంకా ముందు ముందు. లొకేషన్ దగ్గరకు వచ్చాను. ఎక్కడున్నాడు కస్టమర్? ర్యాపిడో మనోడు వస్తున్నాడు. ఓటీపీ 863635. ముందర పెట్టుకుంటా బ్యాగ్ ముందర పెట్టుకుంటే వేసుకుంటా. ఎక్కేసి బ్యాక్ సైడ్కి వెళ్ళేనా? మరి తెలుసా లొకేషను? మరి ఏమంటలేవు మరి? లొకేషన్ నై బోలానా తూ? బ్యాక్ సైడ్ ఇంకా మనోడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. టూ 28. ఓకే. నేను రాటు నాకు వచ్చింది 150 రూపీస్ చూపిస్తుంది. 228 రూపీస్ పెనాల్టీ ఉన్నాడా ఏంటి? కస్టమర్ రైడర్ పెనాల్టీ ఉండింటాడు. అది 300 క్రాస్ అయింది, రైడ్స్ బ్లాక్ అయినాయి. చూసారా, రైడ్స్ బ్లాక్ అయినాయి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కదా, ఒరే 228 రూపీస్ ఇచ్చాడు దేనికని నేను చూస్తున్నా కస్టమర్ నుంచి. అదే పర్ కిలోమీటర్ 9 రూపీస్ది కదా ఇది. ఇదో 0 to 60 కిలోమీటర్స్ వరకు 9 రూపీస్, మినిమం పే 30 రూపీస్. సో నాకు మామ ఇక్కడ చూడండి, 17 కిలోమీటర్లకు మళ్ళీ 152 రూపాయలు ఇచ్చాడు. అంటే 9 రూపాయలు కదా. 17 into 9 రూపీస్ అవుతాం, ఎంత అవుతుంది చూద్దాం. 17 into 9 రూపీస్ 153. నాకు వచ్చింది 152 పైన, అంతేలే. 153 ఇచ్చాడు. మిగతా రిమైనింగ్ అమౌంట్ వ్యాలెట్లో మైనస్ చేశాడు. ఇప్పుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ 75 రూపీస్ వ్యాలెట్లో నా అకౌంట్లో, ఆ మైనస్ బ్యాలెన్స్ ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. సో చాలా ఆశపడ్డా, 75 రూపీస్ వచ్చిందని సంబరపడ్డా. కానీ ఇప్పుడు క్లియర్ చేయాలి ఇందులో. కానీ ప్లాన్ యాక్టివ్ అయిపోయింది ఇప్పుడు నాకు ఆల్రెడీ. సో తర్వాత మళ్ళీ రాదు ఇంకా. ఎగ్జిట్ రిటర్నా కాదరా మామ అంతకు. ఇదో వ్యాలెట్ బ్యాలెన్స్ మైనస్ నెగిటివ్ బ్యాలెన్స్ 300 క్రాస్ అయింది. రైట్స్ ఆఫ్ డ్యూటీకి వెళ్ళిపోయింది డైరెక్ట్ ఆటోమేటిక్గా. ఫ్రంట్ నుంచి లెఫ్ట్ కొట్టేసి మళ్ళీ ఇట్లా రొటేట్ చేసి వెళ్ళిపోవాలి. అమ్మాయి ఇక్కడ వస్తే ఇదే తలకైనా దీనిలోకి డబల్ ఉంటాయి పనులు. ఎంట్రీలు ఎగ్జిట్లు, తర్వాత గేటెడ్ కమ్యూనిటీలోకి రాకు మామ. కానీ షాక్ ఫస్ట్ అయితే 228 రూపీస్ ఇచ్చాడు మామ వాడు. కస్టమర్కి అంతగానం కలెక్ట్ చేసుకుంటున్నాడా కస్టమర్ తోటి? 75 రూపాయలు నెగిటివ్ బ్యాలెన్స్ రా. ఒకసారి ఆలోచించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఒకవేళ నేను ముందే కానీ తీసుకునింటే, అది యాక్టివ్ అయింటే, తర్వాత రైడ్ వచ్చింటే, అదే 228లో ఎంత కట్ అవుతుందో తెలుసా? జస్ట్ 228లో నాకు తెలిసి 20 రూపాయలు కానీ కట్ అయినా 200 రూపాయలు వస్తుంది మామ. లిటరల్లీ 200 రూపీస్ వస్తుండే. అదే 17 కిలోమీటర్స్కి అదే అమౌంట్, సేమ్ అమౌంట్ వస్తుండే. టైం ఫేర్ అన్నీ యాడ్ అయ్యి. కానీ నాకు జిఎస్టీ కట్ అవుతుంది కదా, జిఎస్టీ పోను మినిమం 200 రూపీస్ వస్తుంది. 180 to 200 రూపీస్. అంటే సబ్స్క్రిప్షన్ ప్లానే బెటర్ కదా మామ. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. 17 కిలోమీటర్స్కి 150 వచ్చింది మనకు. అదే ఇప్పుడు దాన్ని స్కూటీ ఆర్డర్ అన్నది, నార్మల్ స్కూటీ ఆర్డర్ ఇది. సో స్కూటీ ఆర్డర్కి నాకు వర్త్ అంటారా? కాదు కదా. బైక్ ట్యాక్స్కే వస్తుంది ఈ అమౌంట్ నాకు 150 రూపాయలు.
అలాంటి స్కూటీ ఆర్డర్ ఇది. సో ఎక్స్ట్రా అమౌంట్ రావాలి నాకు. సో నాకు తెలిసి ఫస్ట్ రైడ్ లాస్, మంచి పని అయిందిలే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడే యాక్టివ్ అయిపోయింది బొక్కలాగా, ఇప్పుడే యాక్టివ్ అయింది చూడండి. 200 కంప్లీట్ చేస్తాను స్కూటీ ఆర్డర్, దీంట్లో యాడ్ అవ్వాలి ఎందుకంటే ప్లాన్ యాక్టివ్ అవ్వడానికి ముందే నేను రైడ్ వచ్చింది కాబట్టి. సో దీంట్లో కౌంట్ అవ్వదు అది. అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే మనకు నెక్స్ట్ రైడ్కి మనకు ప్లాన్ ఎండ్ అవుతుందంటే ముందే తీసి పెట్టుకోవాలి అడ్వాన్స్గా. ఎందుకంటే నెక్స్ట్ రైడ్ పెద్ద రైడ్ వచ్చిందనుకో ఇలా బొక్క పడిపోతుంది మనకు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక రైడ్ కంప్లీట్ చేస్తే ప్లాన్ ఎండ్ అయిపోతుంది అని అనుకున్నప్పుడే మీరు అడ్వాన్స్గా తీసేసుకోండి ముందే. నెక్స్ట్ రైడ్ చెప్పలేం, వెంటనే పెద్ద రైడ్ వస్తే యాక్సెప్ట్ చేస్తావు నువ్వు, అప్పటికప్పుడు నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకోలేవు. సో కాబట్టి ముందే అడ్వాన్స్ తీసుకున్నావు అనుకో, నెక్స్ట్ వెంటనే రైడ్ కంప్లీట్ అవ్వకముందే మీకు పెద్ద రైడ్ వచ్చినా యాక్సెప్ట్ చేసినా మీకు నో ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ యాక్టివ్లో ఉంటుంది కాబట్టి అడ్వాన్స్లో. సో కాబట్టి అదొక సజెషన్, బెస్ట్ సజెషన్. ఫస్ట్ ఇలాగే రీఛార్జ్ పెండింగ్లో పడింది, వ్యాలెట్ రీఛార్జ్ చేయాలి ఇంకా తప్పదు. 300 చేయండి అవసరం లేదు, జస్ట్ ఒక 100 రూపీస్ చేస్తే అయిపోతుంది. 100 రూపాయలు చేస్తే సరిపోద్ది మామ. మళ్ళా 300 క్రాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా, అంత ఈజీగా 300 క్రాస్ అవుతుంది. చాలా రోజులు అయింది నేను చేసి కూడా, చూసే ఉంటారు మీరు. టిటిన్ స్క్రాచ్ కార్డ్ వచ్చింది, స్క్రాచ్ కార్డ్ కాదు సారీ, అది గేమ్ ఆడితే పైసలు వస్తుంది, స్క్రాచ్ బ్యాక్ వస్తుంది. చూడండి లాస్ట్ది 27th అక్టోబర్లో చేసామమ్మా, 50 రూపాయలు. 2 months తర్వాత చేస్తున్నాను అంటే అంత ఈజీగా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల వెంటనే మీరు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు మామ. ఎంత గ్యాప్ చూసుకొని మీరే చూసుకోవచ్చు. దగ్గర దగ్గర ఒక అటు ఇటు ఒక 5 days అటు ఇటు 2 months అవుతుంది. 2 months పట్టింది మామ వ్యాలెట్ రీఛార్జ్ తీసుకోవడానికి. ఇన్ని రోజులు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి, సో అదే బెనిఫిట్ నాకు. సో ఒకటి మీరు కూడా ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, నాకు బెస్ట్, నా ఒపీనియన్ మాత్రమే ఇది. ఓకే, అది మీ ఇష్టం ఇంకా. ఓకే, రైడ్స్ రావాలి మళ్ళీ పెద్ద రైడ్ రావాలి, మీకు మంచి పెద్ద రైడ్ రావాలి చూద్దాం. ఓకే, వెయిటింగ్ సెకండ్ రైడ్ కోసము, చూద్దాం. ఓకే, సో మామ కరెక్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది, రైడ్ ఇంకా రావాలి. ఇక్కడే ఉన్న గేటెడ్ కమ్యూనిటీ దగ్గర అసలు ఒక్క రైడ్ రాలేదు, కనీసం మిస్ అయినా అని చెప్పుకోవడానికి రైడ్స్ రాలా. కరెక్ట్ టైం చూసి 6 అవుతుంది, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోతున్నాం మామ. చూసా చాలాసేపు వెయిట్ చేస్తా ఇప్పటికీ, చాలా అంటే చాలా సేపు వెయిట్ చేస్తా, బట్ నో యూస్, రైడ్ రాలా. ఆన్లోనే ఉంది, సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒక్క రైడ్ కూడా కొట్టలే ఇంకా. అదే 150 రూపాయలు అలాగే ఉంది ఫస్ట్ రైడ్ది. ఏంట్రా ఇవి పిల్లలు ఆడుకుని పెడితే పెద్దలు కూర్చున్నారు దాని మీద, అందరూ సెల్ఫీలు దిగుతున్నారు ఒక్కొక్కరు. ఓడి అమ్మా రే, మీకు కనిపిస్తుందా లేదా అయ్యా, ఏం అక్కడ చూడండి మొత్తం ఎలా ఉంది. బాబా బాబా, వాటర్ మీద మొత్తం పొగ మంచు 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 పొగ మంచు ఎలా ఉంది తెలుసా, అంత ఘోరం. అందుకే స్వెటర్ వేసుకున్నా మొత్తానికి. బట్ చేతులకు కూడా చలి పెట్టేస్తుంది ఇప్పుడు, చేతులకి కాళ్ళకి కింద స్టార్ట్ అయింది, ఘోరంగా స్టార్ట్ అయింది. ఆహాహాహా, ఇంతసేపు ఆడ ఆపుకున్నా కాబట్టి నాకు అంత తెలియలే, బైక్ మీద వస్తుంటే ప్యాక్ అవుతుంది. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, రివ్యూ కోడ్. అటే వచ్చాడు, అటు వచ్చాడు ఆపన, అవతల వచ్చి అడ్డం ఆపన. కానీ తిన్నామా మళ్ళీ ఏడా తీసుకుంటా పార్సల్. అయిపోయిందిరా, కింద పక్కన సో అది ముచ్చట. సో 97 రూపీస్ చూద్దాం. ఓకే, ఎర్నింగ్స్ అంతా ఏం కాలే, ఫ్రెండ్తో మాట్లాడుతూ టైం గడిచిపోయింది. దగ్గర దగ్గర 7:30 అయిపోతుంది, 7:30 8 అవుతుందా, 7:30 అంటున్నా వచ్చి 8, 2 hours అవుతుంది ఫ్రెండ్ కదా, మాట్లాడుతూ అలా ముచ్చట పెట్టేసి. సో అది ముచ్చట. చాలా రోజులు అయింది కళా మందిర్ సైడ్ వచ్చేసి. ఓకే, మనకు అప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో ఇల్లు చూపిస్తుంది హౌస్, ఎందుకంటే ఆ మార్క్ ఎక్కడైతే పెడతారో ఆ హౌస్ మనకు హైలైట్ అవుతుంది. ఓకే, ఆ బాక్స్లు అనేవి వాళ్ళ హౌసెస్, ఇల్లు. ఓకేనా, ఇదంటారా ఖాళీ స్థలం ఉంది ఇదా, వెనకిదా, ఇదా ఖాళీ స్థలంలో ఉంది. ఇక్కడ ఇల్లు ఉన్నట్టు చూపిస్తుంది, ఇదేమో ఖాళీ స్థలం ఉంది. మేడం, ఓకే, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది నాకు ఇల్లు, ఖాళీ స్థలం ఉంది. ఓకే, ఈ హౌసా, సరిపోయింది. ఓకే,
మామ ఈరోజు వీడియో అయితే మస్తు రెస్పాన్స్ ఇచ్చింది మామ. చూడండి 7 అవర్స్ 8 అవర్స్లో కరెక్ట్ 8 అవర్స్లోనే కరెక్ట్ 946 వ్యూస్ వచ్చాయి టుడే. 946 వ్యూస్ అప్పుడే, ఎందుకంటే లాస్ట్ నిన్న పెట్టిన 3 days బ్యాక్ పెట్టిన వీడియోకి 380 వ్యూస్ వచ్చినాయి. బట్ ఈ వీడియోకి మాత్రం 940 వ్యూస్. 940 మామూలు విషయం కాదు కదా, మంచి సపోర్ట్. సో అలాగే వాట్సాప్లో జాయిన్ అవ్వండి మామ, మీకు కింద లింక్ ఇచ్చాను, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్, లవ్ అండ్ సపోర్ట్. ఓకే, ఫుడ్డా ఒక్కరి పట్టుకోండి, అర్థం కాల. ఓకే, ఓటీపీ ఒక నిమిషం పేమెంట్ చేయండి. ఓకే, అరుంధతి అని చెప్పాలా? వాళ్ళు అడుగు, కస్టమర్ అడుగుతున్నా. ఇది డ్రాప్లో వాళ్ళ నెంబరే పెట్టారు కదా యాప్లో. ఓకే, అరుంధతి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందా? ఓకే. మరి అదే అన్నమాట. సో ఒక ఫ్రెండ్కి ఫుడ్ షేర్ చేసుకుంటున్నారు. సో రిమెంబర్ ద నేమ్ అరుంధతి. అరుంధతి నాందా, అరుంధతి అమ్మ బొమ్మాలే. ఓ మై గాడ్, నాకు సారీ అక్క, ఏమనుకోగల అంటున్నాను. అరుంధతి అంటే నాకు మా ఊరు పక్కనే అక్క, గద్వాల్ సంతానం. సారీ, సంస్థానమా ఉంటది కదా అది డైలాగు, వస్తలేదు. సంస్థానమా అది అంటారు అది. జయజమ్మా మాయమ్మ, మాయమ్మ అరుంధతమ్మా, నా 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 నా. కదా మ్యూజిక్ బాగుంటది. సినిమా అసలు ఒకప్పుడు ఆ సినిమా మామూలు విషయం కాదు, అరుంధతి అంటే చూస్తే గజ్జలు గలగల 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 గలగ, గజ్జలు గజ్జలు ప్యాక్ అయ్యారా. అమ్మా బిర్యానీ అయితే మెక్కినాము, నిండా టైట్ అయింది. సో ఈ గ్యాప్లో బిర్యానీ మేసాం ఫ్రెండ్తో కలిసి. సో అది ముచ్చట మామ. సో కేసీ స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇక్కడ. సో అదే ముచ్చట కుప్పలు కూడా. సో ఇంకా యాక్సెప్ట్ చేసేసా, ఎలాగో ఖాళీగా ఎందుకు వెళ్ళడము, 100 రూపాయలు వస్తే ఇప్పుడు బిర్యానీకి పెట్టిన పైసలు వచ్చేసి రిటర్న్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఇంకా. సో అది ఈ టైం డెలివరీ టైం ఎంత పడుతుంది? సో ఎంత ఇయరింగ్స్ 97 చూపించింది, పార్సల్లో అమౌంట్ ఇంక్రీజ్ అవ్వదు, అంతే అమౌంటే వస్తుంది ఇంకా. 97 అయితే మేడం వచ్చేసి 100 రూపీస్ చేసింది, 3 రూపీస్ ఎక్కువ చేసింది, 100 రూపీస్ చేసింది. 97 యాక్చువల్లీ, బట్ ఆ అక్క వచ్చేసి 100 రూపీస్ చేసింది. సో అది ముచ్చట. సో చూద్దాం. ఓకే. బాప్రే బాప్రే బాప్రే, చలి మామూలుగా లేదు మామ. టార్చర్ టార్చర్ రే. కింద ప్యాక్ అయిపోతుందిరా, ప్యాంట్లకి గాలి వెళ్ళిపోతుందిరా రే, పిచ్చలు ప్యాక్ అయిపోతున్నాయి. ఆల్రెడీ ఒక చేయి తీసుకొని కింద పెట్టేసుకున్నా, కనిపిస్తుందా? ఓడి అమ్మ బొక్క. ఈ వైజర్ పెట్టుకున్నా కూడా కనిపించింది బొక్క, అంటే మేలే, లేకపోతే ఆ బొక్కల పడి దన్న అంటున్నాయి. ఫోన్ జిబ్బు పెట్టానా? ఓకే, పడిపోతుంది మళ్ళా గుంతలో కూడా. ఓన్లీ చలికాలం టైంలో ఏంటంటే చెట్లు ఎక్కువ అనుకో, అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో చెట్లు ఎలాగో ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఆ చెట్లు కాకుండా రైట్ సైడ్ వెళ్ళారు అనుకో, సెంటర్లో మీరు కొంచెం బెటర్ మీకు గాలి. ఎందుకంటే చెట్ల పక్కన వెళ్తే ఇంకా గాలి ఎక్కువ తాకేస్తుంది మామ, మీకు తట్టుకోలేరు చలి. ఓహాహా, ఆడికి ఇప్పటికే ప్యాక్ అయిపోతుంది పిచ్చలు. ఆహాహా, వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేస్తాం మామ. స్పైడర్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్ వెళ్ళిపోయాడు, జుమ్ముని వెళ్ళిపోయాడు ఫ్లాష్ మ్యాన్. ఓకే, డ్రాప్లో కలుద్దాం మామ. ఓకే, హలో చెప్పినాయినా, నేను పుప్పలు కూడా ఉన్నా చెప్పు. ఏ నూనె ప్యాకెట్ తేవాలా? సరే సరేలే, ఉన్నాయి నూనె ప్యాకెట్లు ఉన్నాయి, తెస్తారు నూనె ప్యాకెట్ సార్. సరే సరే, అదొకటే కదా. సరే సరే తెస్తానండి. సరే సరే, ఉంటా ఉంటా, నేను కస్టమర్. సో లొకేషన్కి అయితే వచ్చేస్తాం మామ.
మళ్ళీ రైడ్ వస్తుంది గోల్కొండ అంట, పార్సల్ అది కూడా. బట్ ఈ కస్టమర్ ఎటు ఉందో అటు ఇటుగా పడి ఉంటుంది, ఏ బిల్డింగ్ ఒకసారి కనుక్కోవడం బెటర్. బాబా హలో, నేను ఇక్కడ లొకేషన్ దగ్గరకు వచ్చా మేడం. హలో, హాయ్. ర్యాపిడోకి వెళ్ళి పార్సల్ పంపించారు, ర్యాపిడోకి వెళ్ళి పార్సల్ పంపించారు. ర్యాపిడోకి వెళ్ళి పార్సల్ పంపించారు అరుంధతి. ఆ, ఆ, ఓకే. సర్ప్రైజా? ఊడి అమ్మ, ఇప్పాను అనుకుంటారా నాయన నేను? ఓడేమో నేను ఇప్పాను, మూత ఊసిపోయింది మామ. చలిపోయితే తలకాయ నొప్పి ఉండే. మూత ఊసిపోయిందిరా బాబు. డిక్కీలో పెట్టంటే బ్రేక్ కడలు ఇక్కడ దన్న ఎగిరిచ్చా కదా, అంత లూజ్ ఉన్నది మూత. పొరపాటు నేను ఫుడ్ చలిపోయింటే నా మీద అనుకుంటారు, ఇప్పిన అనుకుంటారు నాయన. ఇక తలకాయ నొప్పి. ర్యాపిడో రావాలా పైకి? తీసుకురావాలా? ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మళ్ళీ సైన్ చేయాలా? ఓటీపీ చెప్పాను, ఒక్క నిమిషం. ఇదిగోండి మ్యామ్, తీసుకోండి. థ్యాంక్ యూ. డన్, పార్సల్ డెలివరీ కంప్లీటెడ్. సో 249 రూపీస్, 250 రూపీస్ అయింది. సరేనా? అరే డిక్కీ ఓపెన్ చేసి పోయినారా? ఒక్కొక్కసారి ఇలాగే మేము డిక్కీ సరిగ్గా వేయను. డిక్కీలు అన్నీ ఉంటాయి, మెయిన్ మెయిన్ పవర్ బ్యాంక్ ఒక్కోసారి అలా పెట్టిపోతా, మర్చిపోతా డిక్కీ. బాప్రే. సో 2 రైడ్స్ కంప్లీట్ చేశాను అంతేనా? 2 రైడ్సే. అదొక 100, ఫస్ట్ 150, 250 కరెక్ట్గా. 249 రూపీస్ అయింది. సో అది ముచ్చట. ఆ, ఆ. సో మామూలు లొకేషన్ అయితే పెట్టాను ఇంటికి, 7.6 ఉంది. డైరెక్ట్ గచ్చిబౌలికి ఒకటే రూటే. సో 7.7 ఉంది. సో అదే అనమాట, వెళ్తున్నాను అంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళను. రైడ్ వస్తే యాక్సెప్ట్ చేస్తా ఏదో ఒకటి. చూద్దాం. ఇంటికి డాడీ కాల్ చేశాడు ఇందాకే, ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది, ఆయిల్ ప్యాక్ తీసుకురారా మర్చిపోయి వచ్చాను అని చెప్పి కాల్ చేశాడు. ఆయిల్, వంట నూనె అయిపోయిందంట. ఇప్పుడు బిర్యానీకి బొక్క పెట్టని తెలిస్తే మింగుతాడు. అవునా కదా మామ? అరే కొడగా ఇంట్లో నూనె ప్యాకెట్కే పైసలు లేవు నాకంటే, మేము బిర్యానీలు తింటున్నావు బయట, బిర్యానీలు ఆ కొడగా. ఎందుకు ఎందుకు ఇది బూతులు వస్తున్నాయి మామ నాకు. సో ఎందుకు 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 మింగి తినడానికి పుట్టేవారా అని అడుగుతున్నా. మింగి తినడానికి పుట్టేవా అని అడుగుతున్నా అంటాడు. తెలిస్తే సినిమాలకు షికార్లకు తిరుగుతున్నావు, ఎందుకు 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 మింగి తినడానికి తప్ప దేనికి రా నువ్వు అంటాడు. హైటెక్ సిటీ రైడ్ మిస్ అయింది మామ, మంచి రైడ్ మిస్ అయింది. దీనమ్మ, హైటెక్ సిటీ రైడ్ వచ్చింది మామ, పర్ఫెక్ట్ రైడ్. ఈ యాప్ ఎప్పుడు ఎలా వర్క్ అవుతుందో ఎవరికి అర్థం కాదు మామ. ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తుంది, గ్లిచ్ అవుతుంది ఒక్కోసారి, ఏంటో. అరే స్టాండ్ తీసుకో, అరే పడతాడు రాడు. ఓడి అమ్మ అంత స్పీడ్ వెళ్తున్నాడు, స్టాండ్ ఉందిరా. వాడు చూసి చెప్పుదామని ఆడ వెళ్ళిపోయాడు. అంత దూరంలో కింద చూస్తే స్టాండ్ ఉంది. ఆడ ఆ స్పీడ్లో టర్నింగ్లో మలిపితే ఈడ్స్గా పడతాడు మా వాడు. ఈ అమ్మ అదే ఈలాగా సేమ్ ఇలాగే వెళ్ళిపోయాడు అంత ఫాస్ట్లో. స్టాండ్ ఉంది, చెప్పుదామన్నా ఏం అరుస్తుంది, నేను చేంజ్ చేసేలోపు వెళ్ళిపోతూ ఉంటాడు, నా కళ్ళ ముందు పడతాడు. నేను కావాలని అప్పుడు వీడియో రికార్డ్ అయింది అనుకో, పొరపాటు నా వీడియోలో కావాలనే కంటెంట్ కోసం నీవే పడేసావు కదా బ్రో అని, చెప్పలేదు కావాలని చెప్పలేదు కదా బ్రో అని అన్నా అంటారు వాళ్ళు, నాయన తలకాయ నొప్పి. మంచి కోతి చెడు వస్తుందిరా ఈ కాలంలో, అదే వచ్చింది బాధ. కావాలని వీడియో రికార్డ్ చేస్తున్నావు, కావాలని నువ్వే చెప్పలేదు కదా భయ్యా కంటెంట్ కోసం అంటారు. ఇంకేం చెప్పు అలా ఉంది కాలం. సో కాబట్టి ఏం చేయలేం మామ. సో ఇంటి వరకు వస్తా ఉన్నాను, రైడ్స్ రావట్లే. ఏదో ర్యాపిడ్ ఆన్లోనే ఉంది, ఇక్కడ చూసారా, ర్యాపిడ్ ఆన్లోనే ఉంది, బట్ నో యూస్, రైడ్స్ రావట్లా. సో మార్నింగ్ ఎలాగో వచ్చాయి, ఎంజాయ్ జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ తిరిగాను మామ. 25 కిలోమీటర్స్కి కాబట్టి 250 రూపాయలు, అంటే మించుమించు 20 నుంచి 25 మధ్యలో తిరిగింటా అంతే. అది ట్రిప్ పక్కన పెడితే. సో 250 రూపీస్ టుడే ఎర్నింగ్స్. అండ్ ఆల్రెడీ మార్నింగ్ వర్క్కి వెళ్ళే కదా, సో ఆ పైసలు ఆల్రెడీ 700 వచ్చాయి. టుడే అమౌంట్ అయితే పడ్డట్టే కదా కూలి,
ఈరోజు పేమెంట్ వచ్చినట్టుగా మనకు రెగ్యులర్ పేమెంట్. సో వీడియో అయితే పక్క అయితే రేపు రోజు వస్తుంది, బట్ ఎర్నింగ్స్ అటు ఇటు అవ్వచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. ఎర్నింగ్స్ అయితే 250 ర్యాపిడోలో ఓన్లీ, పర్లేదు. సో కాబట్టి ఇంకా రెగ్యులర్ పెట్టడానికి ట్రై చేస్తున్నా వీడియోస్ కూడా, అందుకనే. సో అది. సో కాబట్టి ఇప్పటివరకు చూసినందుకు ఇన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నా సోదిని. సో కాబట్టి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకేనా మామ, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సరే, ఇంకా అదనమాట. సో కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మామ. నాట్ సబ్స్క్రైబ్డ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది మామ. సబ్స్క్రైబ్ అంటే చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మామ. ప్లీజ్ దయచేసి చూస్తున్నారు ఎలాగో రెగ్యులర్గా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి అని అడగలేదు కదా, మీరు సపోర్ట్ చేస్తున్నారు, చూసినా కూడా సపోర్టే. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మీకు ఏంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో ప్రతిరోజు మీకు రికమెండ్ అవ్వదు కదా వీడియో, ఒక్కోసారి రికమెండ్ అవుతుంది మీరు నార్మల్గా యూట్యూబ్ ఫీడ్ ఓపెన్ చేసినప్పుడు. బట్ అన్ని రోజులు మీకు వీడియో పెట్టినట్టనే మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు వీడియో పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎలాగో మీరు రెగ్యులర్ చూస్తారు కంటెంట్. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఏమైతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు, నేను వీడియో పెట్టినట్టుగా మీకు తెలియదు. సో కాబట్టి అదే నా ముచ్చట. సో కాబట్టి ట్రై చేయండి ఒకసారి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి ట్రై చేయండి. ఓకే, వీలైతే కుదిరితే. ఓకే, అండ్ హైప్ చేయండి అన్న వీడియో హైప్ చేయడం మర్చిపోదు. అలాగే లైక్ కూడా చేయండి, వీడియో కింద లైక్ చేసి మర్చిపోదు లైక్ చేయండి. అలాగే కింద వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను వాట్సాప్ది, వెళ్ళి జాయిన్ అవ్వండి మా. ఓకే, థ్యాంక్ యూ. టుమారో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.